కథ కేవలము కల్పితాలు. శ్రేయ కూడా అదృశ్యమైన వార్త ఊరంతా పాకింది. అమిత్, రాహుల్ ఇద్దరూ కంగారుగా ఆమెను వెతకడానికి అడవికి వెళ్లాలనుకున్నారు. కాని ఊరి పెద్దలు వారిని ఆపారు. ఆ అడవి మిమ్మల్ని తిరిగి రానివ్వదు. నిష్క వెళ్లిపోయిన రోజు నుండి అది భూతాల రాజ్యంలోకి మారిపోయింది. కాని అమిత్ పట్టువదలలేదు. నిజంగా నిష్క ఇంకా అక్కడే ఉందా, లేదా ఆమె ఎవరో కొత్త రూపంలో తిరిగొచ్చిందా? యాస్టరిస్క్ అని అనుకుంటారు. అమిత్, రాహుల్ కలిసి అడవిలోకి ప్రవేశిస్తారు. అప్పుడు ఆ ప్రదేశము అంత చీకటి మబ్బులు కమ్మి, చుట్టూ వేడిగా ఉన్న గాలి, ఒక్కసారిగా మూగబోయిన పక్షులు. అది సాధారణ అడవి కనపడదు. ముందుకు నడుస్తుండగా వారికి ఓ చిన్న చెట్టు దగ్గర తెల్లని వస్త్రం కనిపించింది. అది మట్టిలో కలిసిపోయి దుమ్ముగా మారిపోయింది. కాని అందులో ఉన్న ఒక అక్షరం స్పష్టంగా కనిపించింది. నిష్కా అని రాహుల్ భయంతో అరిచాడు. ఆ వెంటనే చుట్టూ గాలిలో ఓ చల్లదనం అలుముకుంది. చెట్ల కొమ్మలు ఊగుతున్నాయి. వెనుకనుంచి ఎవరో వస్తున్నట్టు అనిపించింది. అప్పుడే ఒక దృశ్యం వాళ్లకు కనపడింది. ఒక తెల్లని చీరలో అమ్మాయి, కళ్లలో నిప్పులాంటి రక్తవర్ణం, నోట పసుపు పూతలా కనిపించే చిరునవ్వు తో ఇలా అంటుంది, మీరు నన్ను వెతుకుతున్నారా అని ఒక మాట వినిపిస్తుంది. అది నిష్కే. కాని ఆమె పాత నిష్క కాదు. నిష్కా, ఏం జరిగింది అని అమిత్ అడుగుతాడు. ఆమె ఆ మాటకు సమాధానం చెప్పలేదు. కాని ఒక్కసారి నవ్వింది. ఆ నవ్వు పూర్తిగా చీకటిగా మారిపోయింది. నేను ఒంటరిగా ఉండలేను. మీరు అందరూ నాతో రావాలి. రాహుల్ వెనక్కి పరుగెడుతూ అమిత్ను లాక్కునే ప్రయత్నం చేశాడు. కాని అప్పటికే ఓ అద్భుతమైన శక్తి వారిని గాల్లో లేపేసింది. చుట్టూ అంధకారం కమ్ముకుంది. గాలి గట్టిగా ఊపిరిని ఆపేస్తోంది. వాళ్ళ ఇద్దరు తేలిపోతూ వెనుకకు వెళ్ళిపోతున్నారు. రూపం ఒక్కసారిగా మాయమైంది. అదంతా కలలా అనిపించింది. కాని నిజంగా కలా? తర్వాత రోజు ఊర్లో వాళ్లందరూ వాళ్ళ ఇద్దరుని చూసి చాలా ఆశ్చర్యము పడుతారు. అమిత్, రాహుల్ ఇద్దరూ తమ గదుల్లోనే ఉన్నారు. కాని వారి మోచేతులపై ఒకే రకమైన గోరు ఘాట్లు ఉన్నాయి. అవి ఎవరో లాగినట్టు కనిపించాయి. ఇంకా వింత ఏమిటంటే, రాహుల్ గదిలోని అద్దంపై రక్తంతో రాసినట్టుగా ఒక మాట కనిపించింది. మీరు తిరిగి వచ్చారు. కాని నేను మీతోనే ఉన్నాను. అమిత్, రాహుల్ ఇద్దరూని చూసి వాళ్ల తల్లిదండ్రులు ఎంతో భయపడరు. వాళ్ళు అడవిలో ఏం చూశారో చెప్పలేకపోయారు. కాని అమిత్ గుండెల్లో ఒక్కటే ప్రశ్న, నిష్క నిజంగా మరణించిందా, లేక ఇంకా బ్రతికి ఉందా? ఒక రోజు రాత్రి తెల్లవారుజాము 3 గంటల సమయం. అమిత్ ఫోన్ స్క్రీన్ వెలుగుతూ వాట్సాప్లో కొత్త మెసేజ్ వస్తుంది. నువ్వు నన్ను మర్చిపోయావా అని వస్తుంది. అమిత్ గది చుట్టూ చూస్తాడు. ఎవరో తన వెనుక ఉన్నట్లు అనిపించింది. అప్పుడు సమయము తెల్లవారుజాము 3 గంటలు చూపించింది. తన ఫోన్ స్క్రీన్లో మరో మెసేజ్, వెంటనే కిటికీ దగ్గరికి రా అని వస్తుంది. అది చూసి అమిత్ చేతులు వణికిపోతాయి. హృదయం వేగంగా కొట్టుకుంటుంది. నెమ్మదిగా కిటికీ తెరిచాడు. బయట చీకటిలో నిష్క నిలబడి ఉంది. అవును, కాని అది మనిషి లాంటి రూపం కాదు. ఒక అస్పష్టమైన రూపం, ద్రవంలా తేలియాడే ఆకారం. ఆమె చేతిలో ఏదో పట్టుకుని ఉంది. నిష్క అమిత్ వైపు చూసి మెల్లగా మాటలాడింది. ఇది నీది, నాతో రా. అమిత్ వెనక్కి వెళ్లాలనుకున్నాడు. కాని అతని కాలు కదలలేదు. గాలి ఒక్కసారిగా చుట్టూ గట్టిగా మారిపోయింది. గదిలోని లైట్లు ఊహించని విధంగా ఆరిపోయాయి. తర్వాత క్షణంలో కిటికీకి ఎదురు నిష్క ముఖం ఒక్కసారిగా కనిపించి పూర్తిగా చీకటిగా మారిపోయింది. అది ఆమె కాదు, ఆమె రూపంలో ఎవరో అని అనుకున్నాడు. అమిత్ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. కిటికీ మూసి పడక మీదకి దూకేశాడు. తన గుండె ఒక్కసారి బరువు అవిన్నట్టు అనిపించింది. కళ్ల ముందు చీకటిగా మారిపోయింది. తర్వాత రోజు రాహుల్ అతని ఇంటికి వెళ్లి తలుపు తట్టాడు. కాని లోపల ఎవరు తెరవలేదు. తలుపు తాళం వేసి లేదు. అతను నెమ్మదిగా తెరిచి లోపలకి అడుగుపెట్టాడు. గదిలో అమిత్ పడుకున్నాడు. కాని అతను కదలడం లేదు. అతను నిద్రపోతున్నాడా అని అనుకోని రాహుల్ దగ్గరికి వెళ్లి చూసేలోపు అతని కాళ్లు గాల్లోకి లేచాయి. ఒక శక్తి అతన్ని వెనక్కి లాగుతోంది. కదలని అమిత్ నోటిలోంచి ఒక్క మాట వచ్చింది. ఇది ఇంకా ముగియలేదు. నన్ను ఆ అడవి తిరిగి పిలుస్తోంది అని అంటాడు. రాహుల్ గుండె ఉప్పొంగిపోయేలా ఆ మాట వినిపించింది.
ఇది ఇంకా ముగియలేదు, నన్ను ఆ అడవి తిరిగి పిలుస్తోంది అని అమిత్ తేలికగా చెప్పిన మాటలు గదిలో ఆగిపోయిన గాలిలా అతని మనసును చుట్టుముట్టాయి. అమిత్, ఇది ఏంటి, నువ్వు నిన్నటి నుంచి ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు అని రాహుల్ భయంతో అతనిని అడిగేడు. అమిత్ మెల్లగా కళ్ళు తెరిచాడు. కాని అతని చూపు ఎక్కడికో దూరంగా చూస్తున్నట్లుగా అనిపించింది. నిష్క తిరిగి వచ్చింది. కాని ఆమె ఒంటరిగా లేదు, ఆమెతో మరొకరు ఉన్నారు అని అంటాడు. ఎవరో నాకు తెలియదు, కాని వారు నన్ను కూడా పిలుస్తున్నారు. ఓ వెలుగు. హఠాత్తుగా గదిలోని లైట్లు ఆరిపోతాయి. అమిత్ ఒక్కసారిగా కింద పడిపోతాడు. రాహుల్ అతనిని లేపడానికి ప్రయత్నించాడు. కాని అతని లేయలేకపోతాడు. అదే సమయం అడవిలో, ఊరి చివర, ఆ భయంకరమైన అడవి గుండా వెళ్లే మార్గంలో ఓ వింతైన నవ్వు వినిపించింది. ఇంకా ఇద్దరూ వచ్చేయండి. పచ్చికలో ఓ బొమ్మ పడి ఉంది. అది నిష్క చిన్నప్పుడు వాడే బొమ్మ. కాని దానిపై రక్తపు మరకలు ఉన్నాయి. ఆ రాత్రి అమిత్, రాహుల్ ఇద్దరూ అదృశ్యం అయ్యారు. ఉదయం ఊరి పెద్దలు వారి కోసం వెతికారు. కాని వారి గురించి ఏమీ తెలియదు. అమిత్, రాహుల్ అదృశ్యమైన సంఘటన ఇది మామూలు కాదు. ఇది అడవి పిలుపు. నిష్క మళ్లీ తనతో మరొకరిని తీసుకెళ్ళింది. అదే రాత్రి ఊరి చివర్లో ఓ వృద్ధుడు, సత్యనారాయణ, తాను ఈ ఊర్లో జన్మించి 70 ఏళ్లు గడిపాడు. కాని తన తండ్రి చెప్పిన ఓ రహస్యం ఇప్పటికీ అతని గుండెల్లో దాచుకున్నాడు. నిష్క కథ ఇప్పుడు మొదలైనది కాదు అని ఆయన తన మనుమడికి చెప్పసాగాడు. ఏమిటి తాతయ్యా? ఆయన తన ఊపిరి పీల్చుకున్నాడు. ఈ ఊరిలో 30 ఏళ్ల క్రితం ఓ అమ్మాయి ఇదే విధంగా అదృశ్యమైంది. ఆమె పేరు నిష్క. ఏమిటి, నిష్క 30 ఏళ్ల కిందటే అదృశ్యమైందా? మరి ఇప్పటి నిష్క ఎవరు? నిజమైన నిష్క అప్పట్లో అదే అడవిలో మృతి చెందింది. ఆమెను ఎవరో అక్కడే చంపి బూడిచి పెట్టేరు. కాని ఆమె ఆత్మ సమాధి చెందలేదు. ఆమె మళ్లీ మానవ రూపంలో పుట్టింది. అదే మనం చూసిన నిష్క. కాని ఆ పాత నిష్క ఆత్మ ఇప్పటికీ తనను వెంబడిస్తోంది. అంటే నిష్క తనను తాను చంపుకుందా? లేక వేరొకరు ఆమెను చంపారా? ఎవరో ఆమెను అక్కడే చంపేశారు. ఆమె ఆత్మ ఇప్పటికీ న్యాయం కోరుకుంటోంది. ఈ విషయానికి విన్న వెంటనే ఊరి యువకులు కొందరు తుపాకులు, కొవ్వొత్తులు పట్టుకుని అడవిలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కాని సత్యనారాయణ వారిని ఆపాడు. ఈ రాత్రి వెళ్లకు. నేటి రాత్రి 3వ కంటె కన్నీరు రాత్రి అని అన్నాడు. అప్పుడు 3వ కంటె కన్నీరు అంటే ఏమిటి? ప్రతి 30 ఏళ్లకోసారి ఆత్మ ఏడుస్తుంది. ఈ రోజు రాత్రి ఆ అడవిలో ఏ ఆత్మలూ కదలవు. కాని రాత్రి 12 గంటల తర్వాత వాళ్లు వచ్చే సమయం. అదే రాత్రి మధ్యాహ్నం 12 గంటలకు ఊరి చివరి నుండి వింత శబ్దాలు వినిపించాయి. ఆడబిడ్డ ఏడుపు, పసిపిల్లి నవ్వు, పెద్దల అణగారిన కేకలు అన్నీ కలిసిపోయి ఓ వింత శబ్దాన్ని సృష్టించాయి. ఇంతలో ఊరి చివర్లో ఓ బడిమేడ ముందు ఓ చిన్నారి నిలబడింది. ఆమె ఓ బొమ్మ చేతిలో పట్టుకుని ఒక్కసారి పెద్దగా నవ్వుతుంది. నన్ను ఇంకా గుర్తుపట్టలేదా అని అంటుంది. ఆమె రూపం మారిపోయింది. కళ్లల్లో నల్లని నీరు, పెదవులపై రక్తపు మరకలు. నిష్క ఇప్పుడూ తిరిగి వచ్చింది. కాని ఈసారి ఆమె ఒంటరిగా లేదు. అది నిష్కే. కాని ఆమె ఇప్పుడు చిన్నారి రూపంలో ఉంది. సత్యనారాయణ వృద్ధుడు వెంటనే అక్కడికి వచ్చి ఆమెను చూడగానే భయభ్రమతులకు గురయ్యాడు. ఇది అసాధ్యం. నువ్వు మళ్ళీ ఎలా వచ్చావు? నేను ఎప్పుడూ పోయింది లేదు, తాతయ్య. కాని ఇప్పుడు నా కథను పూర్తిచేయడానికి తిరిగి వచ్చాను అని అంటుంది. ఊరి రహస్యం ఏమిటి అంటే, అదే 30 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన ఇది. ఆదిత్యపురం అనే ఈ ఊరిలో ఓ చిన్నారి కనిపించకుండా పోయింది. ఆమె పేరు నిష్క. ఎవరో ఆమెను చంపేశారు. ఆమె శవాన్ని అడవిలో పాతిపెట్టారు. కాని ఆమె ఆత్మ మిగిలిపోయింది. కాలం గడిచే కొద్దీ ఆమె మరో రూపంలో తిరిగి పుట్టింది. అదే ఇప్పటి నిష్క. కాని పాత నిష్క ఆత్మ ఇప్పటికీ న్యాయం కోరుతూ తిరుగుతోంది. సత్యనారాయణ ఒక నిజం బయటపెట్టాడు. నిష్కను చంపింది ఎవరో కాదు, ఈ ఊర్లోనే ఉన్న ఒక వ్యక్తి. అందరూ ఒక్కసారిగా భయంతో ఉలిక్కిపడ్డారు. అంతకంటే భయంకరమైన విషయానికి ఏమిటంటే, అతను ఇప్పటికీ బతికే ఉన్నాడు. నిష్క చిన్నారి నవ్వింది. అవును, నా చావుకు కారణమైన వాడు ఇప్పటికీ బతికే ఉన్నాడు. అతను ఎక్కడుందో నాకు తెలుసు, కాని నేను అతనిని వెంటనే చంపను. అయితే నువ్వు ఏమి చేయబోతున్నావు
అని ఊరి పెద్దలు భయంతో అడిగారు. నిష్క మెల్లగా ముందుకు నడిచింది. ఆమె చిన్నారి రూపం మాయమై అసలైన నిష్క ఆత్మ బయటకు వచ్చింది. ఆమె గట్టిగా చెప్పింది, మంచివాళ్లను కాదు, నన్ను మోసం చేసిన వారిని మాత్రమే నేను వెంటాడతాను. రాత్రి మధ్యాహ్నం 12 గంటల సమయము. ఊరి చివర్లో ఓ తలుపు కొట్టిన శబ్దం వినిపించింది. ఒక వృద్ధుడు తన తలుపు తెరిచి చూశాడు. నువ్వు వచ్చావా? నన్ను వదిలేయి. కానీ ముందు నిష్క ఆత్మ నిలబడింది. 3 దశాబ్దాలుగా నీ పాపం క్షమించమని వేడుకున్నావు. కాని నీకు శిక్ష తప్పదు. ఒక్క క్షణంలో ఆ ఇంట్లో కేకలు వినిపించాయి. ఉదయం ఆ వృద్ధుడు తన ఇంట్లో చేయి, కాలు మడిచి, విరిగి, విగతజీవిగా కనిపించాడు. అతని ముఖం భయంతో అలా నిలిచిపోయింది. అతని శరీరంపై పసిబిడ్డ చేతుల ముద్రలు కనిపించావి. ఆ వృద్ధుడు మరణించిన రోజు ఊరంతా నిశ్శబ్దంగా మారిపోయింది. అతను నిజంగా నిష్క హత్యకు కారణమా? లేక నిష్క వెనుక ఇంకా ఏదైనా భయంకరమైన సత్యం ఉందా? సత్యనారాయణ వృద్ధుడు ఊరి పెద్దలకు ఇలా చెప్పాడు. ఇది ఇప్పటికీ ముగియలేదు. నిష్క ఆత్మ తన పని ఇంకా పూర్తి చేయలేదు. ఇంకెవరైనా ఉన్నారా ఆమె కష్టాలు పెట్టినా వాళ్ళు అని ఊరి ప్రజల అడుగుతారు. ఆమెను చంపినవాడు ఒక్కడు కాదు, ఆమెకు మోసం చేసిన వాళ్ళు 3 ఉన్నారు. ఒకరి మరణం జరిగిపోయింది, మిగిలిన 2 ఉన్నారు అని అంటాడు. అదే రాత్రి ఊరిలోని పాత నది ఒడ్డున ఓ వ్యక్తి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళుతున్నాడు. అతను ఊరిలో ప్రసిద్ధి చెందిన వ్యాపారి ధనుంజయి. అతను రాత్రి ఆలస్యంగా ఇంటికి వెళ్తుండగా పొగలు కమ్మినట్టు అనిపించింది. చుట్టూ మూగబోయిన కప్పలు, గాలిలో విచిత్రమైన చలి గా మారిపోతుంది. ధనుంజయ్ అని తన పేరు ఎవరో పిలిచినట్టుగా వినిపించింది. అతను వెనక్కి తిరిగి చూశాడు. కాని అక్కడ ఎవరూ కనపడలేదు. నువ్వు మాకు తెలియదు అనుకున్నావా అని మాట వినపడుతుంది. మళ్ళీ అదే శబ్దం. ఇప్పుడు అతని ఎదుటే నిష్క నిలబడి ఉంది. కాని ఇది మామూలు నిష్క రూపం కాదు. ఆమె శరీరం కేవలం నల్లటి పొగలా కనిపిస్తోంది. కళ్ళు పూర్తిగా శూన్యంగా ఉన్నాయి. ధనుంజయ్ వెనక్కి పరుగు తీసేలోపు నిష్క అతని భుజంపై చెయ్యి పెట్టింది. ఒక్క క్షణంలోనే అతనికి శరీరంలో భయంకరమైన చలి పాకింది. నన్ను గుర్తుందా అని అడిగింది. నేను నిష్కా అని అనింది. దానికి అతను నువ్వు తిరిగి వచ్చావా అని అంటాడు. అవును, కాని ఈసారి నేను ఒంటరిగా లేను. ఆ మాట విన్న వెంటనే చుట్టూ పసిపిల్లల నవ్వులు, మహిళల ఏడుపులు, పురుషుల ఉక్కిరిబిక్కిరి కేకలు వినిపించాయి. ఈసారి నువ్వు తప్పించుకోలేవు అని అంటుంది. ధనుంజయ్ తన నుదిటిపై చేతిని వేయగానే అక్కడ రక్తపు ముద్రలు కనిపించాయి. నాకు ప్రాణం భిక్ష పెట్టు నిష్కా, నేను తప్పు చేశాను అని అంటాడు. ఇప్పుడు క్షమాపణ అడగడము చాలా సమయము అవిపోయింది. నీకు శిక్ష సమీపిస్తోంది అంతే. అతను ఒక్కసారిగా గాలిలోకి లేచిపోయాడు. అతని అరుపు ఊరంతా వినిపించింది. అతని శరీరం ఊపిరిపోకుండా నేలపై కూలిపోయింది. అతని ముఖం మరణించే ముందు భయంతో నిండిపోయింది. ఇప్పుడు మిగిలినవాడు ఒకడే. నిష్క చివరి బాధ్యత పూర్తి చేయడానికి సిద్ధంగా ఉంది. 3వ వ్యక్తి ఎవరు? అతను ఎక్కడున్నాడు? ఇంకా భయంకరమైన సత్యం వెలుగు చూడబోతోందా? ధనుంజయ్ మరణించిన వార్త ఊరంతా కలచివేసింది. కొందరు అనుమానంగా చూశారు. కొందరు భయంతో ఊరు విడిచి వెళ్ళిపోయారు. కాని సత్యనారాయణ వృద్ధుడు మాత్రం చాలా భయంగా ఉన్నాడు. ఒక రోజు రాత్రి అతను తన మనుమడు కిరణ్ను పిలిచి ఇలా చెప్పుతాడు. ఇంకా ఒకరు మిగిలి ఉన్నారు అని అంటాడు. ఎవరు తాతయ్యా? అతను అని మనవడు కిరణ్ అడుగుతాడు. వీళ్లందరినీ నడిపించిన వాడి పేరు మోహన్. మోహన్ ఊరిలో పెద్దమనిషి, ఊరి యజమాని. ఆయనకు డబ్బు, హోదా ఉంది. కాని ఆ డబ్బే ఒక అమ్మాయిని హింసించడానికి కారణమైంది. నిష్కను మోహన్ చంపాడా అని అడుగుతాడు. అవును, కాని తను ఒక్కడే కాదు. ఆ మరణం ఒక కుట్ర. మోహన్ తను ఈ సమస్యలో చిక్కుకుంటానని భయపడి ఊరి చివర ఉన్న తన బంగ్లాలో తలదాచుకున్నాడు. అతనితో పాటు 2 రక్షణ గార్డులు ఉన్నారు. అదే రాత్రి గడియారం రాత్రి మధ్యాహ్నం 12 గంటలు అని చూపించింది. చుట్టూ శూన్య నిశ్శబ్దం. గాల్లో ఒక వింత వాసన. ఆ సెక్యూరిటీ గార్డుల కళ్ళు మూసుకుపోతూనే ఉన్నాయి. నిద్రలోకి జారిపోతున్నట్లు అనిపించింది. ఒక్క క్షణంలోనే వాళ్లు అక్కడే హఠాత్తుగా కింద పడిపోయారు. ఇక మోహన్ ఒంటరిగా ఉన్నాడు. నీ సమయం పూర్తయింది మోహన్ అని మాట వినపడుతుంది. మోహన్ వెనక్కి తిరిగి చూసేలోపు
నిష్క రూపం నేరుగా అతని ముందు నిలబడింది. కాని ఆమెకు ఇప్పుడు ముఖం లేదు. కేవలం 2 గుల్ల కళ్ళ గుట్టలు, నల్లటి శూన్యం. నన్ను గుర్తు పట్టేవా? నేను నిష్కా ను అని అంటుంది. నన్ను క్షమించు అని అంటాడు. క్షమించడమా? నన్ను అమాయకంగా నమ్మించి ఆ అర్ధరాత్రి అడవిలో నన్ను తీసుకెళ్లి అక్కడ చంపేస్తారా అని అంటుంది. మోహన్ ఆ మాటలకు గడగడలాడిపోతాడు. అతను వెనక్కి తిరిగి తాను అద్దం ముందు నిలబడతాడు. అయితే అద్దంలో అతనికి తానే కనిపించలేదు. అందులో నిష్క కనిపించింది. కాని ఆమె అక్కడే ఉంది. ఇప్పటికీ అర్థం కాలేదా? నువ్వు బ్రతికి లేవు మోహన్. నువ్వు అప్పటికే చనిపోయావు. మోహన్ ఒక్కసారిగా తన చేతులు చూసుకున్నాడు. అవి అసలు లేవు. తన శరీరం గాలి ద్వారా కరిగిపోతున్నట్టు అనిపించింది. ఈ లోకం నుంచి వెళ్ళిపో అని ఒక్క గట్టిపాటి కేక వినిపించి మోహన్ ఆ ఇంట్లో నిశ్చలమైన శవంగా మారిపోయాడు. అదే రాత్రి ఊరి చివరన ఉన్న అడవి మెల్లగా మబ్బుల్లో కలిసిపోయింది. ఊరి వాతావరణం మారిపోయింది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నిష్క ఇక శాంతించిందా, లేక ఆమె ఇప్పటికీ అక్కడే ఉందా అని అందరూ ఊహిస్తూనే ఉన్నారు. కాని రాత్రి వేళల ఆ అడవిలో ఓ చిన్నారి పాట వినిపిస్తూనే ఉంది. లాలీ 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 అంటూ.